రుణమాఫీ ఎగవేతపై నిర్మల్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు బ్యాంకు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పంట రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ కాలేదు. పూర్తి స్థాయి రుణమాఫీ అవ్వకపోవడంతో సొసైటీలో 2 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రుణాలు కట్టాలని లేదంటే సెటిల్మెంట్ చేసుకోవాలని తాజాగా నోటీసులు జారీ చేశారు. నోటీసులు రావడంపై రైతులు భగ్గుమంటున్నారు. రేషన్ కార్డు పేరుతో తమకు రుణమాఫీ చేయడం లేదని, వెంటనే రుణమాఫీ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అప్పుడు ఏమైందంటే ఆయనకు లోన్ ఇచ్చింది. ఆయన దేశం పోయిన తర్వాత ఏం చేసిండ్రంటే వీళ్ళు బ్యాంకు వాళ్ళు, అమ్మ కాస్తల భార్య పేరు వస్తుంది, నీ పేరు రాసి ఎంఆర్ఓ సంతకం పెట్టి నువ్వు తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత అట్లా ప్రతిసారి ఎంఆర్ఓది అది పాని తీసుకోకుండా బ్యాంకులు ఇచ్చుకుంటా రిన్వాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. నా లోను 2 లక్షల లోపే ఉంది. మరి నా లోన్ మాఫీ కావాలి కదా, అందరికి అయింది. రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 2 లక్షలు మాఫీ అవుతుంది అని చెప్పిండు. మరి మాఫీ కాలేదు. అది నాది ప్రాబ్లం ఏంది? నేను ఇవ్వమని అయితే పోలే కదా బ్యాంకు వాళ్ళ దగ్గరికి. భర్త భార్య ఒకటే కదా, వేరైతే కాదు కదా. వేరోళ్ళు తీసుకుంటే అది నువ్వు మాఫీ అయ్యకు. నువ్వు న్యాయం అనేది అందరికి ఒక తీరే వేయాలి. మా పరిస్థితి ఏంది? మాకు లోన్ మాఫీ కావాలా? ఎక్కడికి వెళ్ళి 2 లక్షల లోన్ ఉంది నా పేరు మీద. నా భర్త దేశం పోతాడు. మాది ఖానాపూర్ మండలం, రామరెడ్డిపల్లె, సత్తెనపల్లి గ్రామము. నాకు 2 లక్షల లోన్ మాఫీ కావాలని దగ్గర వచ్చిండు. మా భర్త మేము 5,000కి ఎక్క కట్టమన్నాము, ఆయన 10,000 కట్టమంటుండు. నడుస్తుంది. మరి 10,000 అయితే 5,000 అయితే మేము 5,000 కడతాము. 12 ఏళ్ళ నుంచి ఒక్క లోన్ కట్టమని రాలే, చేయలేదు. మేము మాపైనాయి అనుకున్నాం సార్. మాఫీ కావద్దా? 12 ఏళ్ళ నుంచి అని ఉంచుకొని ఇవాళ 1,10,000 అయినాయి, 1,05,000 అయినాయి అంటే మేము ఏడుకెళ్ళి కట్టుడు. ఎవరు తిన్నది తెలుస్తలేదు మాకు. మళ్ళీ 10,000 అసలు చేస్తుర్రు మా దగ్గర. 10,000 అంటే నేను 30,000 కట్టాలి ఇప్పుడు అని ఇచ్చినాయి. 12 ఏళ్ళ నుంచి రాకపోయి ఒక్కసారి మాఫీ దిగి రాలేదా మాకు? ఒక్కసారి మాఫీ రాదా మాకు? చూస్తే దొరలము, చేసేటి పని ఇట్లా. మరి అందరు ఒక్క తీరు ఉంటామా? ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిచిన తర్వాత వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ 2019 ఈ 2 లక్షల రుణమాఫీ రైతులకు వర్తించకుండా ఈ ప్రభుత్వం చేసి రైతులకు చాలా ఘోరమైన పనిష్మెంట్ ఇస్తుండు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది అయితే రైతులు మిగిలి ఉన్నారో ఆ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి మేము రైతుల తరఫున నేను కోరుతున్నా. రెడ్డి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సత్తెనపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ నిర్మల్ జిల్లాలో రుణమాఫీ కోసం ఎదురుస్తున్న రైతులకు వైపు బ్యాంక్ అధికారులు సెటిల్మెంట్ చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో దాదాపు 1,10,000 మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవసాయ రుణాలు తీసుకున్న వారాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1వ విడత, 2వ విడత, 3వ విడతలో కేవలం 4 ఎకరాల లోపు వ్యవసాయ పంట పొలం ఉన్న వారికి 52,000 మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. కేవలం 319 కోట్ల రూపాయలను మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అయితే చాలా మంది కూడా ఇప్పటికే 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళని కూడా ఎంతో కాలం, గత సంవత్సరంన్నర కాలం కూడా రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశతో ఎదురు చూడడం జరిగింది. అయితే ఈ ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామ ప్రాథమిక సహకార సంఘంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు వెంటనే పంట రుణాలకు సంబంధించిన రుణాలు చెల్లించాలని, లేదంటే 1 టైం సెటిల్మెంట్ చేసుకోవాలని తాజాగా రైతులకు బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేయడం. 2 రోజుల క్రితం జరిగిన ఈ ప్రాథమిక సహకార సంఘం సర్వసభ సమావేశంలో రైతులను బ్యాంక్ అధికారులు పిలిపించి, మీరు వెంటనే రుణాలను వెంటనే కట్టాలని, లేని పక్షంలో 1 టైం సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి రైతులపై ఒత్తిడి చేయడం జరిగింది. అయితే ఈ ఒత్తిడి చేయడం కారణంగా రైతులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము
సహకార సంఘంలో తీసుకున్న రుణాలను ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 రూపాయలు తీసుకున్న వారందరికీ కూడా రుణాలను 77 లక్షల రూపాయల పంట రుణాలని ఈ ప్రాథమిక సహకార సంఘంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగిందని, ఆ తర్వాత తమకు సహకార సంఘం సంబంధించిన అధికారులు అలాగే సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రుణాలు తీసుకోవాలని చెప్పేసి ఇంటింటికి తిరుగుతూ చెప్పడం జరిగిందని, అయితే తాము రుణాలు తీసుకున్నామని కానీ రుణమాఫీ మాత్రం కాలేదని గత 2 సంవత్సరాల కాలం కూడా ఎదురు చూస్తున్నామని, అయితే అది ఇప్పుడు బ్యాంక్ అధికారులు మాత్రము తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని, అయితే గత సంవత్సరం కాలంగా కూడా తాము తీసుకున్న రుణాలకు వడ్డీ సైతం చెల్లించాలని రైతులపై తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. అయితే ఈ సహకార సంఘం పరిధిలో ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే పంట ఈ వ్యవసాయ రైతులకు సంబంధించి ఈ పట్టాదారులకు కాకుండా పట్టాదారులు లేని పక్షంలో వారి భార్యలకు సైతం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఒక దుబాయ్ వెళ్ళిన ఒక మహిళకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. తన భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళడం జరిగిందని, ఇప్పుడు పంటకు సంబంధించి రుణాలు చెల్లించాలని తనకు నోటీసులు జారీ చేశారని, తాను మాత్రము రుణం కావాలని నేను బ్యాంకుకు వెళ్ళలేదని వారే రిన్యువల్ చేసి 2 లక్షల లోపు రుణాలు అందించారని, ప్రస్తుతం సంవత్సరాల కాలం కూడా రుణం మాఫీ అవుతుందని తాను అనుకుంటే ఇప్పుడు మాత్రము రుణం చెల్లించాలని అలాగే వడ్డీ సైతం చెల్లించాలని నోటీసు జారీ చేయడం జరిగిన ఆందోళన వ్యక్తం చేయడం. అయితే ఈ రైతులందరూ కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే మాత్రం వారికి భవిష్యత్తులో రుణాలు రాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ అధికారులు మాత్రం ఎలాగైనా వడ్డీ చెల్లించాలని అలాగే రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడం జరుగుతుంది. తాము మాత్రం చెల్లించలేదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము మోసం చేసిందని, తమకు 2 లక్షల రుణాలకు సంబంధించి గత సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం రుణాలు మాఫీ చేయడం లేదని, వెంటనే రుణం మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యక్ష రైట్ రాజు, థ్యాంక్ యూ.